తక్కువ కాలంలో చేతికొస్తూ తక్కువ పెట్టుబడి శ్రమతో రైతుకు ఆదాయాన్నిచ్చేవి అపరాల పంటలు. ముఖ్యంగా రబీ కాలంలో మినుము పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేయడం పరిపాటి. రబీలో సాగు చేసిన మినుము పైరు ప్రస్తుతం 40 నుంచి 50 రోజుల వయస్సులో పూత పిందె దశలో ఉన్నాయి. ఇప్పుడు మారుతున్న వాతావరణ పరిస్థితులకు ఈ దశలో చీడపీడల బెడద ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా అధిక చలి, పొగమంచు కారణంగా పళ్ళాకు, సీతాఫలం తెగులు, బూడిద, పండాకు తెగుళ్లు పంటలో ఎక్కువగా కనిపిస్తున్నాయంటూ నివారణకు పాటించాల్సిన సస్యరక్షణ చర్యలను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, కర్నూలు జిల్లా బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ రాఘవేంద్ర చౌదరి. మనకి ఈ సంవత్సరం వచ్చేసి మినుము పంట గత సంవత్సరంతో పోలిస్తే అధిక విస్తీర్ణంలో సాగు చేయడం జరిగింది. కానీ ఈ సంవత్సరం మనకి కొంచెం చలి వాతావరణం, కొంచెము పొగమంచు ఎక్కువగా ఉండడం వలన మనకి ఈసారి మినుములో కొంచెము తెగుళ్ళు మరియు పురుగులు ఎక్కువగా రావడం గమనించడం జరిగింది. పల్లాకు తెగులు వలన ఆకుల మీద పసుపు రంగు మచ్చలు, చిన్నటి పసుపు రంగు మచ్చలు ఏర్పడి క్రమేణా ఒకదానితో ఒకటి కలిసిపోయి ఆకు మొత్తం పసుపు వర్ణంలోకి మారుతుంది. ఆ తర్వాత మనకి మొక్క ఎదుగుదల ఆగిపోతుంది. దీనివల్ల మనకి పూత కాత సరిగా ఏర్పడక దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. ఈ పల్లాకు తెగులు అనేది తెల్లదోమ అనే ఒక కీటకం ద్వారా ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి వ్యాపించడం జరుగుతుంది. ఈ తెల్లదోమను మనము నివారించుకోవాలంటే సమగ్ర సస్యరక్షణ పద్ధతుల్లో భాగంగా ఎకరాకి 10 చొప్పున పసుపు రంగు జిగురొట్టలు పొలంలో అక్కడక్కడ ఒక పంట మీద ఒక అడుగు ఎత్తులో అమర్చుకోవాలి. తర్వాత మనకి వేప గింజల కషాయం లేదా వేప నూనె 5 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి మొక్క మొత్తం తడిచే విధంగా పిచికారీ చేసుకుంటే తొలి దశలో పెట్టినటువంటి ఈ తెల్లదోమ గుడ్లను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. మరియు లేత ఆకుల మీద గుడ్లు పెట్టకుండా వికర్షకంగా పనిచేయడం జరుగుతుంది. మనకి జీవ శిలీంద్రనాశులు కూడా ఉన్నాయండి తెల్లదోమని నివారించుకోవడానికి. బవేరియా బ్యాసియానా 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, లేదా వట్టిసీలియం లక్యాని 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, లేదా మెటారైజియం అనేసోప్లియే 5 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి మనము ఏదో ఒక దానిని వారం వ్యవధిలో మార్చి పిచికారీ చేసుకున్నట్లయితే జీవ శిలీంద్రనాశులతో కూడా మనం ఈ తెల్లదోమని కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ జీవ శిలీంద్రనాశులను పిచికారీ చేసుకున్నప్పుడు మనము ఇతరత్ర పురుగు మందులతో కానీ వేటిదాంతో కలపకుండా సపరేట్గా మనం పిచికారీ చేసుకోవాలను. మనకి పురుగు మందుల విషయానికి వచ్చేస్తే థయోమితాక్సం 0.3 గ్రాములు, లేదా అసిటామిప్రిడ్ 0.5 గ్రాములు, ఇమిడాక్లోప్రిడ్ 0.5 ml, లేదా డైఫెన్తురాన్ 1.25 గ్రాములు లీటర్ నీటికి కలిపి మొక్క మొత్తం తడిచేలాగా పిచికారీ చేసుకున్నట్లయితే తెల్లదోమని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. మనకి ఇది కాకుండా మనకి సీతాఫలం తెగులు కూడా ఈ చలి వాతావరణంకి ఎక్కువగా రావడం జరుగుతుంది. మనకి ఆకు కానీ ఆకు కాడలు కానీ జంపుగా పొడవుగా పెరిగి ఆకుల మీద ఉబ్బెత్తుగా ఏర్పడి మనకి చూడడానికి ఆకు మనకి సీతాఫలం మాదిరి గజ్జి తెగులు వచ్చిన మాదిరి కనిపిస్తుంది అనమాట. సీతాఫలం రావడానికి ప్రధానటువంటి వాహకం ఏంటంటే పేనుబంక. ఈ పేనుబంక ద్వారా ఈ సీతాఫలం తెగులు ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకు వ్యాపించడం జరుగుతుంది. నివారణకు మనకి డైమిథోయేట్ 2 ml లీటర్ నీటికి, లేదా ప్రొఫెనోఫాస్ 2 ml లీటర్ నీటికి, ఇమిడాక్లోప్రిడ్ 0.5 ml లీటర్ నీటికి, లేదా థయోమితాక్సం 0.3 గ్రాములు లీటర్ నీటికి ఏదో ఒక దానిని మనం కనుక మార్చి పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ పేనుబంక ఉధృతిని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. మనకి తెగుళ్ళ విషయానికి వస్తే మనకి ఈ చలి వాతావరణంలో మనకు మినుము పంటలో ఈ బూజు తెగులు కూడా గమనించడం జరుగుతుంది. ఆకులు అడుగు భాగాన మరియు ఆకులు కింద భాగాన తెల్లటి బూజు ఏర్పడుతుంది. శీలింద్రం వల్ల కిరణజన్య సంయోగ ప్రక్రియ జరగదు. ఎప్పుడైతే కిరణజన్య సంయోగ ప్రక్రియ జరగదో అప్పుడు మొక్కలు పిండి పదార్థం తయారు చేసుకోలేదు కాబట్టి మనకు ఆటోమేటిక్గా దిగుబడి మీద ప్రభావం చూపుతుంది. ఈ బూడిద తెగులు నివారించడం కోసము కార్బెండిజం ప్లస్ మ్యాంకోజబ్ మిశ్రమం 2 గ్రాములు లీటర్ నీటికి, లేదా మైక్లోబిటానిల్ 1 గ్రాము లీటర్ నీటికి, లేదా టెబ్యూకోనజోల్ ప్లస్ ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ మిశ్రమం 0.75 గ్రాములు లీటర్ నీటికి కలిపి మొక్క ఆకులు మొత్తం తడిచేలా పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఈ బూడిద తెగులను కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇది కాకుండా మనకి ఈ మధ్యకాలంలో సూక్ష్మ పోషకాల ధాతువు పండాకు తెగులు కూడా మనకి మినుము పంటలో గమనించడం జరుగుతుంది. మనకి ఈ చలి వాతావరణంలో మొక్కలు పోషకాలు గ్రహించలేవు కాబట్టి మనకి స్ట్రెస్కి గురవుతాయి కాబట్టి మనము పైపాటుగా కొంచెము పోషకాలు అందించినట్లయితే పసుపు రంగుకు మారి పండు వారడం అనేది నివారించుకోవచ్చు. 13-0-45 మల్టీకే అంటారు. ఒక 5 గ్రాములు లీటర్ నీటికి, లేదా 3-19 ఒక 5 గ్రాముల లీటర్ నీటికి వాటితో పాటు సూక్ష్మ పోషకాల మిశ్రమాలైనటువంటి బోరాను, జింకు, ఐరన్, కాపర్ కలిసినటువంటి ఫార్ములా 4 2.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనకి చలి వాతావరణంలో మొక్కలు పోషకాలు పైపాటుగా అందించడం వల్ల తీసుకొని మరి దిగుబడి అధికంగా రావడానికి అవకాశం ఉంటుంది.